సహోదరులు, భక్త సింగారేఖ పరిచర్య నుండి అనుదిన ధ్యానములు, అలసిన వానికి ఊరడించు మాటలు. ఇదిగో, నేను యుగ సమాప్తి వరకు సదాకాలము మీతో కూడా ఉన్నాను. మత్తయి 28:20. ఎస్తేరు యొక్క మొదటి పేరు హదస్సా అని మనము ఎస్తేరు గ్రంథము 2:7లో చూచుతున్నాము. హదస్సా అనగా సామాన్యమైన గొంజి చెట్టు అని అర్థము. ఎస్తేరు అనగా కాంతివంతముగా ప్రకాశించు నక్షత్రము అని అర్థము. ఆమె బబులోనుకు వచ్చినప్పుడు ఆమెను ఎవరును ఎరుగరు. ఆమె ఎట్టి ఆధిక్యత లేకుండా ఒక బందీగా, బానిసగా, అనాథగా వచ్చినది. ఆమె సుగుణములను బట్టి ప్రకాశించు నక్షత్రముగా అయినది. ఆమె పేరు హదస్సా నుండి ఎస్తేరుగా మారినది. నూతన జీవమును పొందినది. సంతోషకరమైన గృహము యొక్క దైవిక రహస్యము ఇందులో మనకు కనబడుచున్నది. ఒకటిగా జతపరచబడనై ఉన్న వారి హృదయములలో దేవుని వెలుగు ప్రకాశించవలెను. చాలామంది పై రూపములను చూచి నడిపించబడుదురు. ఆంతరంగిక అందమునకు బహిరంగముగా కనబడు అందము రుజువు కాదు. మనలో ప్రకాశించు దేవుని వెలుగే నిజమైన అందమునిచ్చును. అందువలననే సాధ్యమైనంత వరకు ఒకటిగా జతపరచబడినై ఉన్నవారు దేవుని వెలుగు తమలో ప్రకాశించుటకు వచ్చినదని దృఢముగా చెప్పగలిగిన వారై ఉండవలెను. అప్పుడు వారు దేవుని దయను అనుభవించుదరని నమ్మకము కలుగును. వారు కూడా దేవుని యొక్క సన్నిధి తమతో నుండుటను అనుభవించగలరు. జీవము గల, ప్రేమ గల దేవుని మనము కలిగి ఉండటం మనకెంత ఘనత! దేవుని సన్నిధి యొక్క రహస్యమును ఎరుగుకుండుట వలన మనమెంత నష్టపడదుము, ఎంత కోల్పోవదుము. కీర్తన 16:11లో దేవుని వాక్యము ఇలాగున చెప్పుచున్నది: జీవ మార్గమును నీవు నాకు తెలియజేసేదవు. నీ సన్నిధిని సంపూర్ణ సంతోషము కలదు. నీ కుడి చేతిలో నిత్యము సుఖములు కలవు. సంపూర్ణమైన నిజమైన సంతోషమును దేవుని సన్నిధిలో మాత్రమే మనము పొందగలము. దేవుని సన్నిధి యొక్క గమనికను నీవు కలిగి ఉండని ఎడల నీకు నిజమైన సంతోషము ఉండదు. తిరిగి జన్మించిన వారిలో నివసించుటకే ప్రభువైన యేసుక్రీస్తు ఈ లోకమునకు వచ్చెను. అందు నిమిత్తమే ఆయన తిరిగి లేచెను. ఆయన మరణించి తిరిగి లేచునని ప్రవచించబడినది. జీవము గల, పరిశుద్ధమైన, ప్రేమగల, సర్వశక్తిగల దేవుడు మన మధ్య నివసించుటకు వచ్చి ఉన్నాడు. ఆ అనుభవమే ప్రతి శోధన మీద మనకు జయమునిచ్చును. దేవుడు తమలో నివసించవలెనని కోరువారు తమ పాపములు క్షమించబడిన అనుభవము గలవారై ఉండవలెను. హృదయములు పరిశుద్ధపరచబడి ఉండవలెను. అందువలననే ప్రభువు తన రక్తము కార్చి మరణించెను. జీవము గల పరిశుద్ధ దేవుడు మనలో నివసించుటకు ఇష్టపడుచున్నాడు. ఇది మనకెట్లు తెలియను? ఎల్లప్పుడూ దేవుని సన్నిధి అనుభవించుట ద్వారా తెలియను. అనారోగ్యమందు, ఆరోగ్యమందు, పేదరికమందు, సంపన్న స్థితి యందు, శత్రువుల మధ్యలో, స్నేహితుల మధ్యలో, ఇంటికి దూరంగా నున్నను, ఇంటిలో నున్నను, యవ్వనమందైనను, వృద్ధాపమందైనను, యుద్ధమైనను, కరువైనను, భూకంపమైనను, కొదువైనను ఆయన సన్నిధిని నీవు అనుభవించగలవు. ఇది ఎట్టి అనుభవము అనగా దేవుని పిల్లలకు సంతోషమునిచ్చడి అనుభవము. గొప్ప దేవుడు, సర్వశక్తిగల దేవుడు మనలో నివసించుటకు వచ్చును. సంతోషకరమైన గృహము కలిగి ఉండవలెనైనా తృప్తి కలిగి ఉండవలెను. సనగవద్దు, నేరారోపణ చేయవద్దు. ప్రతి సందర్భంలో దేవుని రుజువుపరచవలెను. అన్ని సమయంలో దేవుని రుజువుపరచవలెను. అన్ని సమయంలో ఆయన సన్నిధిని అనుభవించవలెను. దేవుని వాక్యము ఇలాగున చెప్పుచున్నది: నిన్ను ఏమాత్రమును విడువను, ఎన్నడను ఎడబాయను.